నమస్తే అండి. హ్యాపీ డే ఆల్ ఆఫ్ యూ. నేను శివపార్వతి. ఈ మధ్య జర్నీలో నేను ఇద్దరు పిల్లల్ని కలవడం జరిగింది. ఆ పిల్లలతో మాట్లాడుతున్న క్రమంలో మీ పేరు, ఊరు, ఏం చదువుతున్నారు ఇలాంటివి అడుగుతూ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగాను. సో వాళ్ళు పేరెంట్స్ అన్నప్పుడు ఏం సమాధానం చెప్పలేదు, కానీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అన్నప్పుడు మాత్రం మొబైల్ చూస్తుంటారు అని ఆన్సర్ ఇచ్చారు. నేను క్యాజువల్గా ఏదో జాబ్ చెప్పుంటారు అని మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి ఏదో చెప్పుంటారులే అనుకోని సెకండ్ది మమ్మీ ఏం జాబ్ చేస్తుంటుంది అని అడిగా. వెంటనే టీవీ చూస్తుంటారు అని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, డాడీ గురించి ఇదే కదా చెప్పారు, నేనేంటి అనుకున్నా. సో మమ్మీ గురించి చెప్పాక ఇంకా షాక్ అనిపించింది. ఎందుకంటే పిల్లల ముందు వాళ్ళు ఎక్కువ మమ్మీ ఏమో టీవీ ముందు, డాడీ ఏమో మొబైల్తో గడపడం గమనించి వాళ్ళు దానికి ఫిక్స్ అయ్యారు, మమ్మీ ఈ పనే చేస్తుంది, డాడీ ఆ పనే చేస్తారు అని. సో మనం పిల్లల ముందు ఏం చేస్తామో అదే వాళ్ళు ఫాలో అయి నేర్చుకునేది. సో అలా అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ ముందు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే క్లారిటీ మనకు ఉండాలి. పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినట్లేదు, పొద్దుస్తమానం మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు, ఇలా చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మనలాంటి వాళ్ళని చూసి మనం అలాగా మొబైల్ ముందో టీవీ ముందో కూర్చొని ఉంటే ఇలాగే టీవీయో మొబైల్లో చూస్తూ ఉండాలేమో అనే క్లారిటీ వాళ్ళకి వచ్చి వాళ్ళు కూడా చూస్తాము అని పేచీ పెట్టి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా డీవియేట్ అవ్వరు కదా. వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవాలి అంటే మనం అవకాశం ఇవ్వాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది అవసరం, ఎంతవరకు అవసరం, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం మార్గదర్శకులుగా పిల్లలకి నేర్పాలి. ఒకవైపు పేరెంట్స్, ఇంకోవైపు టీచర్స్. మనం కాకపోతే ఎవరు చెప్తారు పిల్లలకి? పిల్లలు పెద్దల్ని చూసి అనుకరించే నేర్చుకుంటారు. అనుకరణ ద్వారా అభ్యాసం అని మనం వినే ఉన్నాం కదా. సో అలాంటి పిల్లలకి మనం అలా చేస్తూ కనిపిస్తే మీరు అలా చేయకూడదు అని మనం చెప్తుంటే ఎలా వింటారు? సో మనం స్క్రీన్ టైంని తగ్గించాలి. మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలోనో లేదా ట్యూషన్కి వెళ్ళిన టైంలోనో లేదా పడుకున్నాకో మనకు వచ్చిన మెసేజెస్ కాల్స్ మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళ ముందు స్క్రీన్ ముందు కనిపిస్తా మీరు స్క్రీన్ చూడొద్దు, మీరు కంటికి మంచిది కాదు, మీరు మొబైల్ వాడకూడదు అంటే మరి నువ్వు చేస్తున్నావు కానీ మనల్ని ఎదురు తిరుగుతారు. మళ్ళీ అప్పుడు మనం ఏమంటాం, నన్ను ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు నా పిల్లలు అంటాం. సో ఇలా కాదు, మనం ఎలా ఉండాలి ఏం చేయాలనే క్లారిటీ మనకు వచ్చేయాలి. అలాగే పిల్లలకి మనం ఏం నేర్పాలనే క్లారిటీ కూడా ఉండాలి. అప్పుడు పిల్లలు అడిక్షన్కి గురికారు, స్క్రీన్ కావాలి మొబైల్ కావాలి అని పేచీ పెట్టరు. సో ఈ క్లారిటీ అందరికీ ఉండాలనే ఉద్దేశంతోనే నా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటివి ఎవరెవరికి అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్.